అవంతి శ్రీనివాస్ గారు నిజంగా తలుచుకుంటే చాలా చేస్తుండేవాళ్ళు ఈ పాటికి. నిజంగా ఆయన కూర్చోబెట్టి స్థానికంగా ఉన్న పీలా గోవిందరావు గారిది దోపిడీని ఆపిండేవాళ్ళు నిజంగా ఉండుంటే. కానీ మీరు దోచుకుంటా ఉంటే ఈ రోజున మీరు ప్రజలు ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్తుంది, ఇక్కడ ల్యాండ్ స్కామ్ చాలా జరిగింది, అది సిట్ ఇన్వెస్టిగేషన్లో మీ దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి భయపడుతున్నారు అంటే మీ శాసనసభ్యుల్ని మీ ఎమ్మెల్యేని మీరు వెనకేసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దోపిడీ జరుగుతూ ఉంటాయి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో. అది ఈ రోజుకి ముఖ్యమంత్రి డీజీపీ గారి ఆఫీస్లో ఉంది, అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి టేబుల్ దగ్గర ఆగిపోయింది. కానీ ఈ రోజుకి మన దోపిడీకి వాళ్ళు ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళని పనిష్ చేయడానికి ముఖ్యమంత్రి గారు సాహసం చేయించలేదు. ఎందుకంటే ఆ దోపిడీలో మీకు భాగస్వామ్యం ఉందనుకుంటేనే మీరు ఆపుతారు, లేదంటే మీరు ఆపరు. మీ పార్టీ వాళ్ళు చేసిన మీరు ప్రజా సంక్షేమం కోసం మీరు దీన్ని ఆపాలి, బయటికి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారికి ఇది మీరు విన్నపం అనుకోండి, హెచ్చరిక అనుకోండి. లేదంటే మటుకు మీకు 2019లో మీకు జనసేన పార్టీ ప్రజా విప్లవం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. నేను గ్రేటర్ విశాఖకి అనకాపల్లిని కలిపిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లాగా ఎక్కువ నిధులు ఉంటాయి, రోడ్లు బాగుపడతాయి, ఇవన్నీ బాగుపడతాయి అనుకుంటే అనకాపల్లి టౌన్ దగ్గర నుంచి మన వేట జంగాలపాలెం, తుమ్మపాలెం, కసింకోట ఈ రోడ్లు కానీ నేను అడుగుతున్నాను అందరినీ, రోడ్లు మనకు బాగున్నాయా, డ్రైనేజ్ వ్యవస్థ బాగుందా అంటే నేనే చూశాను, నేను చూస్తున్నాను. మరి క్లీన్ ఏపీ గ్రీన్ ఏపీ అని మరి ఎందుకుందో, క్లీన్ ఏపీ ఎక్కడ ఉందో ముఖ్యమంత్రి గారు తెలియాలి. క్లీన్ ఏపీ అమరావతిలో వాళ్ళ ఇంటి చుట్టూ ఉందేమో క్లీన్ ఏపీ, ఇంకెక్కడ లేదు. విజయనగరంకి వెళ్ళినా కానీ, మనకి శ్రీకాకుళం వెళ్ళినా, ఆఖరికి మన అనకాపల్లి వచ్చినా కానీ మీరు ఆర్భాటంగా చేస్తున్నారు, ఆర్భాటంగా పెద్ద ప్లాన్లు వేస్తున్నారు. కానీ నిజంగా కూర్చోబెట్టి వాస్తవ రూపం దాల్చట్లా. ఈరోజు జనసేనకు కూడా మీరు ఎందుకు వచ్చానంటే, నేను మిమ్మల్ని ఓట్లకు దీనికి రాలేదు. జనసేన ఆలోచన విధానం మీకు ఏ మాట అయితే చెప్పానో 2014లో అది నిలబెట్టుకోవడానికి వచ్చాను. వీళ్ళు తప్పులు చేస్తుంటే నేను కూర్చొని వీళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తిని కాదు, వీళ్ళు నిలదీసే వ్యక్తిని. అందుకని మీకు అండగా ఉంటాను. ప్రత్యేకించి మళ్ళీ ఇంకోసారి అనకాపల్లికి మేనిఫెస్టోతో వస్తాను. మీ అందరికీ ఉపాధి అవకాశాలు కానీ, టూరిజం శాఖలో ఉద్యోగాలు కానీ, తుమ్మపాల ఫ్యాక్టరీ వాళ్ళు తెరిపించకపోతే జనసేన ప్రభుత్వం నుంచి తిరిగి తెరిపిస్తే వీధుల్ని, కార్మికుల్ని రోడ్ల మీద పడలేము. అలాగే ఈ క్రషింగ్ యూనిట్స్ అన్నీ ఉన్నాయి, అలాగే ఇక్కడికి క్వారీస్ ఉన్నాయి. ఈ క్వారీస్ని ఏవైతే అక్రమంగా ఉన్నాయో వీటి మీద ఖచ్చితంగా బలమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే నాకు పర్యావరణం, ఎందుకంటే ఒక వీడియో తెప్పించుకొని చూశాను, ఈ బద్దలు కొట్టేస్తా ఉంటే దాంట్లో వచ్చిన ధూళి, ఆ క్రషింగ్ నుంచి వచ్చిన ధూళి అక్కడ నీళ్ళలో కలిసిపోయి ఇప్పటికీ ఒక గ్రామంలో, పేరు మర్చిపోయిన గ్రామం పేరు, 20 మందికి ఉద్దానంలాగా కిడ్నీ సమస్యలు వచ్చినాయి. తక్కువే అవ్వచ్చు, కిడ్నీ సమస్యలు వచ్చినాయి. ఇవన్నీ చూడటానికి మనకి సంబంధం లేదనుకోవచ్చు, లేదు మన సంబంధం, మన ఆరోగ్యానికి సంబంధం ఉంది. మళ్ళీ దీనికి ఆరోగ్యం జబ్బులు వస్తే అది మనమే చేయించుకోవాలి, దానికి ప్రభుత్వాలు ఇవ్వవు. అందుకని ఈ క్వారీల్ని క్రమబద్ధం చేసి ప్రజలకి ఆరోగ్యంగా ఉండే గాలి కానీ, వాతావరణం కానీ కల్పించిన జనసేన మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, నాకు ఉదాహరణ లాంటిది అది మొండిపాలెం గ్రామం. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు, మొండిపాలెం గ్రామం ఇప్పటికి 20 మంది కిడ్నీ బాధితులు వచ్చారు కేవలం ఈ క్వారీలు, క్రషింగ్ యూనిట్స్ వల్ల. ఎందుకంటే మనకి మైనింగ్ శాఖ వాటి మీద కంట్రోల్ లేదు. మైనింగ్ శాఖకి, మైనింగ్ శాఖ సుజయ్ రంగారావు గారు మంత్రి, దానికి సంబంధిత మంత్రి, మరి వారు ఏం చేస్తారో నాకు తెలియట్లేదు. మీరే ఉత్తరాంధ్ర నుంచి వచ్చి, మీరే మహారాజులు, మీరే ఉత్తరాంధ్రకి అభివృద్ధికి పాటుపడాల్సిన వాళ్ళు మీరు అనారోగ్యానికి గురి చేస్తే మంత్రి గారు ఆలోచించుకోవాలి. నాకు ఈ రోజున చాలా పద్ధతిలో, చాలా ఒక క్రమంలో
జనసేన పార్టీ నిర్మిస్తా ఉన్నాం. మీ అందరి అండదండలు, ఆడపడుచుల ఆశీస్సులు కావాలి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు అండగా ఉంటానని తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై హింద్. ఎమ్మెల్యే గారు నూకాలమ్మంటే ఈవిడే, మీరు మొక్కున్నారే, ఆవిడ ఆశీస్సులు ప్రజలకు కానీ మీకు కాదు, గుర్తుపెట్టుకోండి. నూకాలమ్మ మిమ్మల్ని చెప్పేస్తుంది, ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.